దేశానికి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చిన ఘనత మటుకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పి నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఈరోజు నిజమైంది. విశాఖపట్నానికి డైరెక్ట్గా ఆ సరుకు వస్తే ఇందులో చాలా స్పష్టంగా ఈ ఎఫ్ఐఆర్ రాసింది ఒక డిఎస్పి ఢిల్లీ నుంచి, ఉమేష్ శర్మ అనే డిఎస్పి ఢిల్లీ నుంచి ఒక 4 అధికారులతో కలిసి వచ్చి డైరెక్ట్గా రాకుండా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఈ లోకల్ అధికారులని మాట్లాడుకుని మొబైల్ ఫోన్లో, ఇదంతా ఇందులో నేరేటివ్గా ఉంది. ఎఫ్ఐఆర్ నేను చదివాను కాబట్టి చెప్తాను. సరే, అక్కడికి వెళ్ళారు, 18వ తారీఖు వెళ్ళారు, ఆ శాంపుల్స్ తీశారు. వీళ్ళ బ్రదర్ అనుకుంటా కోనం హరికృష్ణ అని ఆయన కూడా పిలిచారు. వాళ్ళ ఆఫీసర్ ఒక అతను గిరిధర్ అన్న అతను పిలిచారు, కృష్ణమాచారి, శ్రీకాంత్ అని ఎవరో, మొత్తం మీద అక్కడి నుంచి భరత్ కుమార్ అని మొత్తం 4 వెళ్ళారు. వాళ్ళ సమక్షంలోనే ఒక్కొక్క 1000 కిలోల ప్యాక్లోంచి, అంటే 1000 బస్తాల దాంట్లోంచి ఒక బస్తాని మీరు ఇష్టం వచ్చింది ఐడెంటిఫై చేయండి అని ఒక బస్తాని వాళ్ళ ప్రెజెన్స్లో తీసి, శాంపుల్ తీసి, ఓపియం, హెరాయిన్, కోకేన్, మెథక్వలోన్ అండ్ కోడీన్, ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తాయి. వీటి ప్రెజెన్స్కి ర్యాపిడ్ టెస్టులు చేస్తే అన్ని శాంపుల్స్లోనూ ఏదో ఒక డ్రగ్, కొన్నిట్లో హెరాయిన్ ఉండొచ్చు, కొన్నిట్లో కొకైన్ ఉండొచ్చు, కొన్నిట్లో మెథక్వలోన్ ఉండొచ్చు, కొన్నిట్లో 2 ఉండొచ్చు. సో అన్ని శాంపుల్స్లోనూ ఆ కాంపౌండ్ ఉంది. అందులో ఎంత పర్సంటేజ్ అంటే బస్తా 25 కిలోల బస్తాలో ఇది 10 కిలోలు కలిసిందా, 5 కిలోలు కలిసిందా, లేదు 25 కిలోలునా, కొంచెమే ఈస్ట్ కలిపారా, అది ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఒకటి నిజం, అది డ్రగ్స్ అన్నమాట నిజం. మరి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్ళవలసిన పనే లేదు. అతని జ్యూరిస్డిక్షనే కాదు, ఆ పోర్ట్ ఏరియా, అది కస్టమ్స్ ఏరియా, అదంతా వీళ్ళకి అసలు సంబంధం లేదు. స్టేట్ పోలీస్ కమిషనర్ వీళ్ళు వెళ్ళి కొంచెం అధికారులు వెళ్ళి ఇబ్బంది పెట్టారు, కానీ మేము వి కుడ్ ఓవర్కమ్ అని పొమ్మన్నామని చెప్పి కూడా ఇదే రిపోర్ట్లో రాశారు. సో దానికి కంగారు పడి మన పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, లేదు 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 అసలు మేము ఏం జరుగుతుందో చూడటానికి మేము వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు, అది నా జ్యూరిస్డిక్షన్ కాదు అని అందాక ఆయన ఏదో ప్రెస్ మీట్లో పెడతాం చూసాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, అక్కడ గింజాలు రానివ్వట్లేదు, ఏదో గోమరక దొంగవాడంటే భుజాలు అనుకున్నట్టు. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అంటే మేము అసలు తీవ్రంగా అరికెట్టేస్తున్నాం గంజాని. ఎవరు అడిగాడు నిన్ను? సో దీన్ని బట్టి అర్థమైపోయినది కదా, డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఉంది.